రాముల వారు సీతాదేవి దాహం తీర్చడానికి సముద్రపు ఒడ్డున ఒక నీటి బావి సృష్టించారని మీకు తెలుసా? ఎక్కడో కాదు, రామేశ్వరంలో సముద్రపు ఒడ్డున ఈ నీటి బావి ఉంది. రామేశ్వరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, అందుకంటే అద్భుతమైనది. రామనాథస్వామి ఆలయం, కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణ ఆలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అందులో ఈ విల్లుండి తీర్థం ఒకటి. 64 తీర్థాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ విల్లుండి తీర్థం రామేశ్వరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాములు వారు లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చిన తర్వాత రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన విషయం అందరికీ తెలిసిందే. శివలింగాన్ని ప్రతిష్ఠించి తిరిగి వెళ్తున్నప్పుడు సీతాదేవికి దాహం వేస్తుంది. అప్పుడు రాములు వారు సరిగ్గా ఈ ప్రదేశంలో రాములు వారు విల్లుతో ఇక్కడ ఒక బావిని సృష్టించారు. విల్లు నుండి పుట్టింది కాబట్టి దీన్ని విల్లుండి తీర్థం అని అంటారు. ఇక్కడ మీరు చూస్తే సముద్రంలో ఉన్న నీటిని ఫస్ట్ మనకి ఇస్తారు, తర్వాత ఈ బావిలో నీటిని ఇస్తారు. ఈ నీటిని టేస్ట్ చేసిన తర్వాత మీ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా మీరు రామేశ్వరం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ నీటి బావిని సందర్శించండి.